బాక్సాఫీస్ దగ్గర ఆగస్టు నెలలో మీడియం రేంజ్ మూవీస్ పర్ఫార్మెన్స్ అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో మంత్ ఎండ్ టైమ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీస్ సరిపోదా శనివారం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ సాలిడ్ గా ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలైనప్పటికీ పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్ చైన్ లో కొన్ని ఇబ్బందులు తలెత్తిన సాయంత్రం టైం కల్లా అన్ని సర్దుకోవడంతో బుకింగ్స్ సజావుగా ఓపెన్ అయ్యి అన్ని చోట్ల ఓవరాల్ గా మంచి బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా దసరా మూవీతో కంపేర్ చేసి చూసుకుంటే మట్టుకు 50% వరకు మాత్రమే బుకింగ్స్ పరంగా ట్రెండ్ ను చూపించగా రిలీజ్ రోజున మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఎక్కువగా ఆడియన్స్ ముందుకు వచ్చేసిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను అలరించడంతో ఓపెనింగ్ షోల నుండి మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు ఆల్రెడీ 500,000 మార్కును దాటేసిన ఈ సినిమా మంచి జోరును అక్కడ కూడా చూపెడుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాస్ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ సెంటర్స్ లో కూడా గ్రాండ్ ఓపెనింగ్స్ ని సాధించింది. ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా షోకు పెరుగుతూ ఉండటంతో అంచనాలను అందుకునే అవకాశం సినిమాకి ఇప్పుడు పుష్కలంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 6 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా అంతకన్నా మించి ముందుకు ఎంతవరకు వెళ్ళగలుగుతుందనేది ఆసక్తికరంగా మారబోతుందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి ట్రెండ్ ను ఇలాగే చూపించి షోకు కలెక్షన్లు ఇంకా ఇంప్రూవ్ అయితే 6 నుండి 8 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సినిమా తొలి రోజు సాధించవచ్చు. అంతకన్నా మించే ఛాన్సెస్ కూడా సినిమాకు ఉండగా దానికి ఇంకా బెటర్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మొత్తం మీద అనుకున్న రేంజ్ కు మించిపోయే అంచనాలన్నింటినీ దాటేస్తే సినిమా 8 నుండి 10 కోట్ల మార్కుకు వెళ్లడానికి అవుట్ రేట్ ఛాన్స్ కూడా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఏ రేంజ్ లో జోరు చూపించి ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోతుందో లేదో చూడాలి. మీరు ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.